హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ 2 BHK స్కీమ్ 5th ఫేజ్ లీస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ టౌన్ ఆర్ జోన్ వైజ్. ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో దానికి సంబంధించి 5th ఫేజ్కి సంబంధించి పీడిఎఫ్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఏంటనేది వీడియోలో మేము క్లియర్గా చెప్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ అయితే మనం ఓపెన్ చేసాం, ఎస్టీవీ న్యూస్ అని చెప్పేసి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అయితే ఈ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఎందుకంటే ఇది కూడా మన కేవలం మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవి వాటితో పాటు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఎప్పటికప్పుడు ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. నేను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే ఈ 5th ఫేజ్ అలాగే డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లు గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. ఆల్రెడీ నేను దీని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపటి నుంచి అన్ని ఛానల్లో ఈ వీడియో అనేది వస్తుంది, చూసుకోండి. ఎందుకంటే మనం రిలీజ్ చేసినాక అందరూ వీడియోస్ అయితే చేస్తుంటారు కాబట్టి. ఇక్కడ చూసుకుందాం, రోలోకి వెళ్ళిపోదాం. లీస్ట్ 5th ఫేజ్ 2 BHK ఫ్లాట్స్ అలాట్మెంట్ జిహెచ్ఎంసీ లిమిట్స్ ఆప్షన్. ఇక్కడ చూసుకోవచ్చు, కిందికి వెళ్ళి మనం స్క్రోల్ చేసుకుంటే తెలంగాణ 2 BHK స్కీమ్ 5th ఫేజ్ లీస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ టౌన్ ఆర్ జోన్ వైజ్. ఇక్కడ చూసుకోవచ్చు సనత్ నగర్ సంబంధించి ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది. ఇక్కడ 2 BHK స్కీమ్ 5th ఫేజ్ పీడిఎఫ్ లిస్ట్ ఏవైతే ఉందో ఇక్కడ సనత్ నగర్, నాంపల్లి, ముషిరాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, పటాన్ చెరువు, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, అంబర్పేట్, మలక్పేట్, బహదూర్పుర, ఖైరతాబాద్, జూబ్లీహిల్, చంద్రాయనగుట్ట, యాకత్పుర, కుకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్గిరికి సంబంధించి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అంటే ఈ L2లో ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లో అయితే మనకి మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే ఈ ర్యాండమేషన్ పద్ధతిలో ఒక కాన్సెన్సీకి 500 మంది చొప్పున అంటే L2లో ఎవరైతే ఉన్నారో వారిలోంచి అంటే ఎంతమంది అని ఉండని అందులోంచి ఒక లక్కీ డ్రా ద్వారా ఒక 500 మందిని సెలెక్షన్ చేసి వారికైతే డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పేసి మనకైతే సమాచారం వచ్చింది. దానికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే ఆన్లైన్ ప్రక్రియ ఉంటుందో అది వచ్చే మొత్తం ఈ తెలంగాణ 2 BHK స్కీమ్ 5th ఫేజ్ అని చెప్పేసి మొత్తం మన తెలంగాణ అఫీషియల్ ఏదైతే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఉంటుందో అందులో ఆన్లైన్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి మనకైతే సమాచారం వచ్చింది. దాని ద్వారానే వాళ్ళ నుంచి ఏది స్క్రీన్ షాట్ అయితే తెప్పించుకున్నాను డెస్క్టాప్ది. ఎందుకంటే మీకు క్లియర్గా చూపెట్టాలి అనే ఉద్దేశంలో. ఎందుకంటే చాలామంది నిరుపేదలు ఈ డబుల్ బెడ్రూమ్ అలాగే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇచ్చే ఏదన్నా కొంచెం న్యూస్ అయినా సరే కానీ వాళ్ళకు పర్ఫెక్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, కొత్త ఛానల్ ఇది. ఎందుకంటే అందులో వీడియోస్ అయితే తక్కువ వస్తుంటాయి, ఇందులో ఎక్కువ వస్తుంటాయి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని వీడియోస్ ఇలాంటి మీకు ఎక్స్క్లూజివ్ వీడియోస్ అన్నీ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరైతే చూసుకోవచ్చు, ఇది మనకైతే అఫీషియల్గా ఎప్పుడైతే రిలీజ్డ్ ర్యాండమేషన్ పద్ధతిలో లక్కీ డ్రా తీస్తారో అప్పుడు అఫీషియల్గా మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో మీరు చూసుకోవచ్చు. అందులో అయితే మీకు షో అవుతుంది. మీరు డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ లిస్ట్ అని కొట్టేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ లిస్ట్ అయితే లేదు ఆన్లైన్లో. సెకండ్, థర్డ్ ఫేజ్ అయితే మన జిహెచ్ఎంసీ లిమిట్స్లో అయితే ఏవైతే కాన్స్టెన్సీలు ఉన్నాయో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందో ఆ లిస్టులు అయితే మనకు ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నాయి. దాని తర్వాత 4th ఫేజ్ వచ్చేసి మనకు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు 5th ఫేజ్ వచ్చేసి కేవలం ఎవరైతే L2లో ఉన్నారో వారికైతే కేటాయిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గతం నుంచి చెప్తుంది. అయితే దీనికి సంబంధించి మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అయితే ఈ లక్కీ డ్రా అయితే తీయాలి. అలాగే L2లో ఎంతమంది ఉన్నారో అందులోంచి కొంతమందికైనా ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. చూద్దాం మరి ఎంతవరకు ఇది పాసిబుల్ అవుతుంది ఏంటి, మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమైనా చేంజెస్ చేస్తుందా, లేదంటే లక్కీ డ్రా ద్వారానే ఇట్లా తీస్తుందా, లేదంటే మళ్ళీ వార్డు సభలు నిర్వహిస్తుందా అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. అంటే వార్డు సభలు నిర్వహించినాక ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మరి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తుందా మనకైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. మొత్తానికైతే మీకు ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను, ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.